ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు హోరాహోరీగా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాలలో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు 31,553 ఓట్ల భారీ మెజారిటీతో ముందంజలో ఉండగా, మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ 58,295 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా పవన్ కళ్యాణ్ 67,843 ఓట్ల ఆధిక్యంతో విజయ బేరి మోగించారు. ఇక భీమిలి నియోజకవర్గంలో 31,188 అత్యధిక ఓట్ల మెజారిటీతో గంటా శ్రీనివాసరావు ముందుకు దూసుకుపోతుండగా, తెనాలి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 46,981 భారీ ఓట్లతో విజయానికి చేరువలో ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52,831 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4,264 ఓట్లతో ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు బొత్స సత్యనారాయణ గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ 46,924 ఓట్లతో వెనుకబడిపోయారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని 29,249 ఓట్లతో వెనుకబడిపోయారు. అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మరాజు 2,46,502 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. 133 సీట్లలో టీడీపీ అత్యధికంలో ఉంటే, జనసేన 21 సీట్లలో, బీజేపీ 5 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. అటు అధికార వైసీపీ బాగా వెనుకడి పడింది. కేవలం 20 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఇక నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో 48,009 ఓట్లతో రోజా బాగా వెనుకబడ్డారు. ఆమె సమీప ప్రత్యర్థి టీడీపీ నేత గాలి భానుప్రకాష్ 85,688 ఓట్ల అత్యధికంలో కొనసాగుతున్నారు. విజయం దిశగా వెళ్తున్న కూటమి